సమంత తనకు నచ్చితే ఎలాంటి పాత్ర అయినా చేస్తుంది. విడాకుల ప్రకటన తర్వాత పుష్ప 2లో ఐటమ్ సాంగ్ చేసి షాక్ ఇచ్చింది. ఆమె లేటెస్ట్ వెబ్ సిరీస్ హనీ బన్నీలో మరింత బొల్డ్గా కనిపించింది. సమంత చాలా ఇండిపెండెంట్. కెరీర్ కానీ పర్సనల్ లైఫ్ కానీ నిర్ణయాలు ఆమె ఇష్టమే. పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వరు. అయితే ఊకోదు. పెళ్ళయ్యాక కూడా సమంత బోల్డ్ రోల్స్, రొమాంటిక్ రోల్స్ చేయటం విశేషం. సూపర్ డీలక్స్, ద ఫ్యామిలీ మ్యాన్ 2లో సమంత ఛాలెంజింగ్ రోల్స్ చేసింది. సమంత లైంగిక వేధింపులకు గురయ్యే అమ్మాయిగా కొన్ని సన్నివేశాలలో నటించింది. ద ఫ్యామిలీ మ్యాన్ 2లో రాజీ రోల్ చేయటం సమంతకు చాలా ప్లస్ అయింది. ఆమెకు ఇండియా వైడ్ ఫేమ్ దక్కింది. ద ఫ్యామిలీ మ్యాన్కి మించిన రిస్కీ అండ్ బోల్డ్ రోల్ చేసింది సమంత. హాలీవుడ్ యాక్షన్ సిరీస్ సిటాడెల్ ఇండియన్ వెర్షన్ హనీ బన్నీలో ఆమె నటించిన సంగతి తెలిసిందే. వరుణ్ ధావన్ మరో ప్రధాన పాత్ర చేశాడు. హనీ బన్నీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. నవంబర్ 7న అమెజాన్ ప్రైమ్లో హనీ బన్నీ అందుబాటులోకి వస్తుంది. ప్రమోషన్స్లో భాగంగా టీజర్ విడుదల చేశారు. హనీ బన్నీ టీజర్ మైండ్ బ్లాక్ చేసేలా ఉంది. ఉన్నత నిర్మాణ విలువలు, గూస్ బంప్స్ రేపే యాక్షన్ ఎపిసోడ్స్, భారీ చేజింగ్స్, రిచ్ విజువల్స్తో కూడిన హనీ బన్నీ టీజర్ అంచనాలు పెంచేసింది. సమంత లుక్ మరో హైలైట్ అని చెప్పాలి. వరుణ్ ధావన్ని ఆమె డామినేట్ చేసినట్లు స్పష్టమవుతుంది. సమంత చాలా స్టైలిష్గా ఉంది. కాగా ఒరిజినల్ సిటాడెల్లో ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడెన్ మధ్య శృతి మించిన శృంగార సన్నివేశాలు ఉన్నాయి. ప్రియాంక చోప్రా ఈ సన్నివేశాలు చేసేందుకు ఇబ్బంది పడ్డానని చెప్పడం విశేషం. కోస్టార్ సహకారంతో పూర్తి చేయగలిగాను అని చెప్పింది. అదే తరహాలో వరుణ్ ధావన్ సమంత మధ్య చాలా తీవ్రమైన బోల్డ్ సీన్స్ ఉంటాయి అని సందేహం వస్తుంది. కానీ ఆ సినిమాలో అంతకు మించిన శృంగార సన్నివేశాలు డోసు పెంచారు. కానీ రొమాంటిక్ సీన్స్ అయితే హనీ బన్నీలో కూడా చాలా ఉన్నాయని టీజర్ చూశాక అర్థమవుతుంది. మాజీ భర్త నాగ చైతన్యను కోపం తెప్పించేందుకే సమంత ఇలాంటి సబ్జెక్ట్స్ను ఎంచుకుంటుంది, ఇలా తీవ్రమైన ఎక్స్పోజింగ్ చేస్తుంది అని అభిమానులు అనుకుంటున్నారు. నాగ చైతన్య మీద కోపంతోనే పుష్ప 2లో సమంత ఐటెం సాంగ్ చేసిందనే ఊహాగానాలు వినిపించాయి. ఇది కొంతవరకు నిజమనిపిస్తుంది. సమంత కామెంట్స్ కూడా పరోక్షంగా ఇదే తెలియజేశాయి. శృంగార సన్నివేశాల విషయం పక్కన పెడితే సమంత ఎంచుకున్న సబ్జెక్టులు, ఆమె ఎదుగుతున్న తీరు కూడా నాగ చైతన్య కుళ్ళుకునేలా చేస్తుంది. హనీ బన్నీ సిరీస్ సమంత ఇమేజ్ నెక్స్ట్ లెవెల్కు తీసుకువెళ్లేలా ఉంది. స్టార్ హీరోలు కూడా ఇప్పటి వరకు చేయని పాత్ర ఇది. నిజం చెప్పాలంటే నాగ చైతన్య ఇంతవరకు సీక్రెట్ ఏజెంట్ రోల్ చేయలేదు. ఇక దర్శకులు రాజ్ అండ్ డీకే హనీ బన్నీ తెరకెక్కించారు. ఈ సినిమాలో సమంత యాక్షను, ఆమె ఎక్స్పోజింగ్ తీవ్రంగా ఉంటుందని ఆ టీజర్ చూస్తే అర్థమవుతుంది. మరి మీరేమనుకుంటున్నారో సమంత చేసే తీవ్రమైన ఎక్స్పోజింగ్ గురించి, రొమాంటిక్ సీన్ల గురించి కింద కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. అలా వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా ఫ్రెండ్స్. మీ సొమ్మేం పోతుంది సబ్స్క్రైబ్ చేస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.